అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకు కూడా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి. ఫస్ట్ అయితే ఆ రోజు పొద్దున్నైతే నేను 4ంటికి నిద్ర లేచానండి. నిద్ర లేచిన వెంటనే ఇంకా స్నానం చేసుకొని ఇల్లు అన్నీ కూడా ఊడ్చేసుకొని ఇంకా తడైతే పెట్టేసుకున్నాను. తర్వాత తులసి కోటను అయితే అందంగా రెడీ చేసుకున్నాను. తర్వాత గుమ్మాలు కూడా పసుపు కుంకుమ రాసుకొని బొట్టులు అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి అమ్మవారికి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి 9 రకాల వరకు నైవేద్యాలు అయితే రెడీ చేశాను. మన వీలుని బట్టి అమ్మవారికి అయితే మీకు నచ్చిన నైవేద్యాలు అయితే చేసి పెట్టండి. నేనైతే ఇక్కడ 9 రకాల వరకు నైవేద్యాలు అయితే పెట్టాను. మనం భక్తితో పరమాణం పెట్టినా సరే ఆమె వచ్చి స్వీకరిస్తుందని చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది నిజమే కదండి. మనం భక్తితో చేస్తే ఆమె చాలా ఇష్టంగా వచ్చి తింటారు. ఏమో సంవత్సరంకి ఒకసారి కదా ఆమెకి ఇన్ని రకాలుగా చేసి పెట్టేదని నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలా 9 రకాలు చేసి పెడుతూ ఉంటాను. ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే కలసం పెడదాం అనుకుంటున్నామో అక్కడ పసుపుతో కానీ పేడతో కానీ అలికి ఇలా పద్మ ముగ్గు వేసుకొని పీట అయితే పెట్టుకోండి. ఆ పీటకు కూడా పసుపు బాగా రాసుకొని ముగ్గు కూడా వేసుకొని ఇలా ఒక క్లాత్ అయితే వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద అయితే బియ్యం వేసుకొని కలసం అయితే పెట్టుకోవాలి. ఈ కలసంకి వచ్చేసి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోండి. ఇందులో వచ్చేసి నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు నెక్స్ట్ కాయిన్ కూడా వేసుకొని అందులో ఉంచుకోండి. ఇందులోనైతే తమలపాకులు కానీ మామిడి కొమ్మలు ఇలా ఆకులు కానీ వేసుకొని అయితే పెట్టుకోవాలి. ఒక టెంకాయ తీసుకొని టెంకాయకి ఫుల్గా పసుపు రాసుకొని ఇలా బొట్టు అయితే పెట్టుకోవాలి. టెంకాయనే మనం ఈరోజు అమ్మవారు స్వరూపంగా భావిస్తాం కాబట్టి బాగా అలంకరించుకోండి అమ్మవారిని. మీ ఇంట్లో ఉన్న కొత్తవి ఏమైనా వస్తువులు ఉన్నా వేసుకొని ఇంకా గాజులు పువ్వులు అన్నీ పెట్టుకుని అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను నేనైతే. ఇంకా మనం పూజకు పిలిస్తే అమ్మవారిని ఒకరినే పిలం కదండి, అయ్యవారిని కూడా పిలుస్తాం కాబట్టి నేను ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు విగ్రహాలు కూడా పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ ఏ పూజ చేసినా సరే ఫస్ట్ గణపయ్యని పూజ చేసుకునే తర్వాత మిగతా దేవుడికి అయితే పూజ చేస్తాం కదా. ఫస్ట్ అయితే గణపయ్య విగ్రహం కూడా పెట్టుకున్నాను. విగ్రహం లేని వాళ్ళు పసుపు గణపయ్యని కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారి సోమవారి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాము. తర్వాత పూజ కథ ఉంటుంది కదా, కథ కూడా చదువుకొని ఇంకా తర్వాత అమ్మవారి కొన్ని పాటలు అయితే పాడుకున్నామండి ఇలా అందరం కలిసి అయితే. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాయినం కూడా ఇచ్చేసాను. ఇంకా పూజ అయితే పొద్దున్నైతే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ స్నానం చేసుకొని గవ్వలతోనైతే అష్టోత్తరాలు అయితే చదువుకొని పూజ అయితే చేసుకున్నాను. మళ్ళీ అమ్మవారికి అయితే కేసరి అయితే నైవేద్యంగా పెట్టాను ఈవినింగ్. శుక్రవారం కలసం కదపకూడదు కాబట్టి శనివారం మళ్ళీ పొద్దున్నే నిద్ర లేచి ఇల్లు గుమ్మలు ఊడ్చుకొని ముగ్గులు పెట్టేసుకొని ముందు రోజు అమ్మవారికి పెట్టిన పువ్వులన్నీ తీసేసి మరుసటి రోజు అయితే ఇలా పువ్వులు పెట్టుకొని ఇలా కుంకుమతో అష్టోత్తరాలు అయితే చదువుకొని అయితే పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారికి అయితే పళ్ళరసము ఇంకా నైవేద్యం అయితే పెట్టేసి ఇలా చేసుకున్నాను. పూజ నాకు ఇలా తెలిసినట్లయితే చేసుకున్నానండి. ఉంటాను.